సంతానం లేని ఓ దంపతులు పిల్లల్ని కనటానికి చేసిన అభ్యర్థనకు కేరళ హైకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్త నుంచి వీర్యం సేకరించి భద్రపరచడానికి అనుమతి ఇచ్చింది. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. కొద్ది కాలంగా తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తమకు ఇప్పటివరకు సంతానం లేదని ఆమె తెలిపింది. కాబట్టి భవిష్యత్తులో తాను సంతానాన్ని కనడానికి ఉపయోగపడేలా భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతించాలని కోర్టును కోరింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అతడి రాతపూర్వక సమ్మతిని తీసుకోలేకపోయానని అంది. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారి అతడు మరణించే ప్రమాదం ఉందని, వెంటనే తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. అభ్యర్థనను స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ విజి అరుణ్ ఆ దంపతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించారు. భర్త నుంచి వీర్యం సేకరించి భద్రపరచడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దానికి మినహా మరే ఇతర ప్రక్రియలు చేపట్టవద్దని ఆంక్షలు విధించింది.